ఈరోజు మనం ఎంతో విశిష్టత పొందిన తిరుమల మరియు శేషాచల అడవుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది చరిత్రల్ని మించిన కథ. ఒకానొక కాలంలో అనగనగా శేషాచల అడవులు ఒడిలో సహజంగా ఏర్పడిన వన్యప్రాణులు మరియు అటవీ ప్రశాంతత మరియు జలపాతాల శబ్దాలు, ఎన్నో రకాల పక్షుల కితకితలు మనకి ప్రశాంతత కలిగిస్తుంది. ఆ ప్రకృతి ఒడిలో ఉంటున్న జీవులు, మనకు తెలియని జీవులు కొన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ అడవిలో ఎలాంటి రకాలు జీవులు నివసిస్తాయి, అసలు ఏమేమి అందులో దాగింది, ఆ అటవీ తర్వాత తిరుమల గురించి ఏమైనా రహస్యాలు మనం మాట్లాడుకుందామా? ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఈ వీడియో ఎంతో ప్రశాంతత మరియు మంచి ఎక్స్పీరియన్స్ కలిగించడానికి చేస్తున్న ఈ వీడియోకి అందరూ దయచేసి లైక్ చేయండి. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఉన్న ఈ కలియుగంలో మనకు జరిగినటి ఎన్నో తెలుసు. ఆ తిరుమల పొడిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని చాలామందికి అంత చెక్కలేదని కూడా మనకు తెలిసిన విషయమే. ఇది ప్రశాంతత కోసం చేస్తున్న వీడియో. కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక అడవి. ఒకానొక కాలంలో ఆ అడవిలో చాలా వన్యప్రాణులు మరియు అడవిలో దాచుకున్న ఎన్నో పక్షులు, రకరకాల జంతువులు మరియు జర్మన్ షెఫర్డ్ కుక్కలు ఇక్కడ దొరుకుతాయి. అనేక రకాల ఆరోగ్యాలకు సంబంధించిన నిరోధక శక్తి ఉన్న మూలికలు మరియు ఎర్రచందనం ఎక్కువగా దొరుకుతుంది. ఈ అడవిలో ప్రశాంతత పాటు ఎన్నో విషపూరితమైన జంతువులు మరియు పక్షులు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా బంగారపు బల్లి మరియు విషపూరితమైన కొన్ని రకాల పాములు ఇక్కడ ఉంటాయి. అలాగే ఈ అందమైన ఆనంద నిలవేడి తిరుమల క్షేత్రం 7 తలలుగా చెప్పబడిన 7 కొండలు. ఆ కొండల మధ్యలో ఉన్న లోయల్లో ప్రవహిస్తున్న జలపాతాలు, దారులుగా ప్రవహిస్తున్న మరియు శబ్దాలతో కూడిన జలపాతాల శబ్దాలు, ప్రశాంతతతో పాటు ప్రశాంతత, విచిత్రం, ఎన్నో వింతలు, తెలియని రహస్యాలు ఇక్కడ చెప్పబడ్డాయి. మరియు ఈ అటవికి కొద్ది దూరంలో మరియు తిరుపతికి 80 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది. ఆ ఊరు నుంచి స్వామివారికి కావాల్సిన ప్రతి ఒక్క ముఖ్యమైన వస్తువులు మరియు పూలు అక్కడి నుండి వస్తాయని ప్రతి ఒక్కరు చెప్తారు. ఇంతవరకు ఆ ఊర్లోకి ఎవరూ వెళ్ళలేదని,
వెళ్ళడానికి ట్రై చేశారని పూర్వీకులు చెప్పబడ్డారు. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు కూడా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు అక్కడ ఊరి వాళ్ళు కొంతమంది పొలిమేర దగ్గరని ఆపేసి, అతను బాగా ప్రఖ్యాతి కాంచిన వ్యక్తి కావడంతో మర్యాదగా చెప్పసాగారు ఆ ఊరి ప్రజలు, అయ్యా, ఇది ఎంతో పవిత్రమైన చోటు. ఇది గౌరవ మర్యాదలతో సాగిస్తున్న ఈ ఊరు. ఇక్కడ ప్రదేశాలను మీరు చూడడం అంత మంచిది కాదు. మైలు ముట్టు తగిలి వస్తున్న మీ ప్రజలు ఈ ఊరికి రావడం అంత మంచిది కాదు అని చెప్పారు. అంతా రాయల్గా ఏలబడ్డ శ్రీకృష్ణదేవరాయలు వెనక్కి తగ్గాడు. అలాంటి ప్లేస్ అది. మీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. అసలు తిరుమల లడ్డు ఎలా తయారు చేస్తారు అనేది చాలామందికి తెలియదు. చాలామంది శనగపిండి మరియు పిండి వంటల్లో వాడే పిండిలన్నీ వాడతారని చెప్తారు, కానీ ఇది నిజం కాదు. తెలియక ఏమైనా మాట్లాడుంటే క్షమించండి. అసలు ఏ పిండి నీళ్లు కూడా వాడదు ఈ తిరుమల లడ్డులో. పాలు, నెయ్యి మరియు చక్కెర వాడకుండా దాని బదులు కలకండ, అదే పటిక బెల్లం వాడతారని ప్రతి ఒక్కరు చెప్తారు. ఇదండి ఈరోజు తిరుమలలో జరుగుతున్న విషయాలు. ఎప్పటి నుంచో జరుగుతున్న మిస్టీరియస్గా మిగిలిపోయిన విషయాలు. ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి, పార్ట్ 2 అని కమెంట్ చేయడం ద్వారా మీ కమెంట్స్ ఆధారంగా పార్ట్ 2 చేయడం అనేది చేస్తాం. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.